Ramesh purchased some items from a dealer on 19th November 2019. 19 నవంబర్ 2019లో ఒక ఐటమ్ కొన్నాడు. ఆ బిల్ ఎంత అయింది? 5480 రూపాయలు అయింది. He also purchased some items on 10th November. 10th నవంబర్ రోజు ఇంకో ఐటమ్స్ కొన్నాడు. దాని బిల్ ఎంత అయింది? 9800 అయింది. 9800 అయింది. He cleared both the bills this time and paid the total amount in cash. 19 నవంబర్ రోజు 10వ నవంబర్ ఎంతైతే బిల్ చేశాడో 19th నవంబర్ క్లియర్ చేశాడు. ఈ 5480 కూడా 19th నవంబర్ క్లియర్ చేశాడు. రెండు క్యాష్ రూపంలో క్లియర్ చేశాడు. ఇఫ్ ద డీలర్ గివ్స్ ఏ స్కీమ్ ఆఫ్ 2% డిస్కౌంట్ ఆన్ ద పేమెంట్స్ డన్ విత్ ఇన్ 10 days, ఏదైతే పేమెంట్ 2% 10 daysలో ఇచ్చాడో దాని మీద 2% డిస్కౌంట్ ఇచ్చాడు. 10th నవంబర్ రోజు నేను 9800 రూపాయల ఐటమ్స్ తీసుకున్నాను. దాని మీద 2% డిస్కౌంట్ వచ్చింది. అంటే 100 మీద 98 వచ్చింది. అండ్ 5% ఆఫ్ ద పేమెంట్స్ మేడ్ ఇన్ క్యాష్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్. 19వ తారీఖు నేను 5480 రూపాయలు రైట్ పర్చేస్ చేశాను. అప్పుడే చేస్తే నేను ఎంత డిస్కౌంట్ ఇచ్చాను? 5% డిస్కౌంట్ ఇచ్చాను. ఇన్స్టెంట్గా అవుతే ఇప్పుడే కొని ఇప్పుడే నేను డబ్బులు పే చేస్తానంటే 5% డిస్కౌంట్. 10 రోజుల తర్వాత పే చేస్తానంటే 2% డిస్కౌంట్. 10th నవంబర్ రోజు 9800, 10 days తర్వాత పే చేస్తున్నాను కాబట్టి 2% డిస్కౌంట్. 2% డిస్కౌంట్ 100 మీద 98. ఇన్స్టెంట్గా పే చేస్తున్నాను కాబట్టి 5% డిస్కౌంట్. నా ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్వశ్చన్లో ఏమడిగాడు? ఫైండ్ ద అమౌంట్ పేడ్ బై రమేష్ ఆన్ 19th నవంబర్. నా ఇట్లుంది. దీన్ని మనం ఏం చేద్దామంటే డిజిటల్ సమ్ లాజిక్ తోటి సాల్వ్ చేద్దాం. 98, 9 + 8 17, 17 అంటే 8, ఇది కూడా 8. 5 + 4 9, 9 + 8 17 అంటే 8. 9 + 5 14 అంటే 5. 8 8s are 64 అంటే 1. 8 5s are 40 అంటే 4. 1 + 4 5. ఆన్సర్ డిజిటల్ సమ్ 5 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 5 ఉండాలి. ఎక్కడుందో చూసుకోండి. 5 + 4 9, 8 + 1 9 కాదు. ఇది 4, ఇది కూడా కాదు. 8 + 1, 1 + 4 5, ఇది 9, ఇది 1, ఇది కూడా కాదు. క్వశ్చన్ చూడంగానే మనకు డిజిటల్ సమ్ క్యాల్కులేషన్ చేయకుండా మనకు ఆన్సర్ వచ్చింది. లాజిక్ క్లియర్గా సార్? కొంచెము పెద్దగా ఉంది క్వశ్చన్, కానీ అంత కష్టమేం కాదు. 10th నవంబర్ రోజు నేను ఏదైతే ఐటమ్ కొన్నానో 10 days తర్వాత పే చేయాలనుకుంటే 2% డిస్కౌంట్. ఇన్స్టెంట్గా పే చేయాలంటే 5% డిస్కౌంట్. దీని డిజిటల్ సమ్ ఏమో 1, దీని డిజిటల్ సమ్ ఏమో 4. 1 + 4 ఎంత? 5. ఆన్సర్ డిజిటల్ సమ్ 5 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 5 ఉండాలి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నెక్స్ట్ వన్, 5th క్వశ్చన్. ఇఫ్ ఆన్ ఏ మార్కెట్ ప్రైస్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ విత్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 65% అండ్ విత్ 2 successive డిస్కౌంట్స్ ఆఫ్ 30 and 40. ఫస్ట్ ఏమో ఒక డిస్కౌంట్ ఇచ్చాను, కేస్ 1. డిస్కౌంట్ 65%. డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమో ఇదేమో 65%. కేస్ 2 రెండు డిస్కౌంట్లు ఇచ్చాను, ఒకసారి 30, ఇంకోసారి 40. ఒకసారి 30, ఇంకోసారి 40. D1 ఏమో 30, D2 ఏమో 40. సో ఫైనల్ డిస్కౌంట్ ఏమవుతుంది? D1 + D2 మైనస్ D1 D2. ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. D1 + D2 మైనస్ D1 D2 by 100. 30 + 40 అంటే 70 మైనస్ 12. 30 × 40 ఏమో 1200 by 100. 70 మైనస్ 12 ఎంత? 58%. 58%. దీని మధ్య పర్సంటేజ్ తేడా ఎంత సార్? 7%. దీని మధ్య
పర్సంటేజ్ తేడా ఎంత 7%. రూపాయల్లో ఎంత ఇచ్చాడు 105. 705 అవుతే 100% ఎంత అవుతుంది? 715s are 105, 115s are 1500. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1500. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1500. ఫస్ట్ డిస్కౌంట్ ఏమో 65%, నెక్స్ట్ ఏమో 30 and 40. 30 plus 40 minus 30 into 40, 58%. 65, 58 తేడా ఎంత? 7%. 7% కాస్త 105 అయింది. 100% ఎంత? 715s are 105, 115s are ఎంత? 1500. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సింపుల్ క్వశ్చన్. D1 plus D2 minus D1 D2 by 100% అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. 6th క్వశ్చన్. 2 successive డిస్కౌంట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దీన్ని మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి? 100 మీద 40 డిస్కౌంట్ అంటే 60, 100 మీద 30 డిస్కౌంట్ అంటే 70, 100 మీద 30 డిస్కౌంట్ అంటే 70. 6 7s are 42. 2 ఆన్సర్ 2 మనకు యూనిట్ డిజిట్ రావాలి. 100 మీద 70 డిక్రీస్ 30 కాదు, 100 మీద 35 డిక్రీస్ కాదు, 100 మీద 58 డిక్రీస్ 42, 100 మీద 60 డిక్రీస్ 42. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ యువర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత సార్? 2. ఇది కూడా చూడండి, 77 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 7 తో డివైడ్ అవుతుంది. డిజిటల్ సమ్ 42, 4 plus 2 6, 60 ఏమో 6, 70 ఏమో 7, 6 7s are 42, 4 plus 2 ఏమో 6, 6 equivalent to 6, 6 equivalent to 6. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 42 డిజిటల్ సమ్ ఏమో 6, రైట్. 60లో డిజిటల్ సమ్ 6, 70లో 7, 6 7s are 42. డిజిటల్ సమ్ మ్యాచ్ అవుతుంది, యూనిట్ డిజిట్ మ్యాచ్ అవుతుంది. చూడంగానే కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.